నిన్ను చూస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులకి చూసినప్పుడు తర్వాత ప్రియులారా ఎడమైపోయారు. అప్పుడు అనుకున్నాడు ఇస్సాకు, ఏమనుకున్నాడు తెలుసా? ప్రియులారా అప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టాను. ప్రియులారా సరే, అక్కడ ఉంది అభివృద్ధి పొందాం అనుకున్నాడు ప్రియులారా. కానీ ప్రియులారా ఇస్సాకు అక్కడ కూడా ఉండకుండా ఏం చేశాడంట? ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఏంటి కారణము? ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు యొక్క జీవితము తన తండ్రిలాగా ఒక్కచోట నివసించేది కాదు. పరదేశ జీవితం. వీరు నివసించే స్థలం ఇంకొకటి ఉంది. అందుకనే బావులు తవ్వుతా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? వెళ్ళిన ప్రతి స్థలంలో బావులు తవ్వుతూ ఉన్నాడు. ఇందులో గొప్ప ఆత్మీయ అర్థం కూడా ఉంది. అది తర్వాత చెప్తాను, దేవుడు అక్కడ మధ్య ప్రియమైన పిల్లారా. అయితే ఒక నిజమైన విశ్వాసి, బాగా అర్థం చేసుకోవాలి, నిజమైన విశ్వాసి, నిజంగా రక్షణ పొందిన వ్యక్తి, ఒక నిజమైన దేవుని సేవకుడు ప్రియులారా ఒక్క చోటనే ఉండాలని ఎప్పుడూ అనుకోడు. నేను ఒక్కరికే నేను వాక్యం చెప్తాను, ఒక్కరికే సాక్ష్యం చెప్తాను, ఒక్క చోటే ఉంటాను అని ఏ మాత్రం అనుకోడండి. ముఖ్యంగా ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత ఎక్కడున్నప్పటికీ కూడా ఏం చేస్తాడు తెలుసా? సువార్తను ప్రకటిస్తాడు. అలాగే ఒక సేవకుడు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని సేవ చేస్తాడు. ఇది దాని యొక్క అర్థం అండి. ఒక్కచోట కూర్చొని ఉండేది కాదు, ఒకే స్థలంలో ఉండేది కాదు. అర్థమైందా? నేను వీళ్ళకి ఒక్కరికే చెప్తాను, ఈ గుంపుకే చెప్తాను, లేదా అక్కడే చెప్తాను, ఇక్కడే చెప్తాను, ఇక్కడ చెప్పను, అక్కడ చెప్పను కాదండి. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏం చేస్తాడు? చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో ఏం చేస్తాడు? బావి తవ్వుతూనే ఉంటాడు. అంటే సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. అర్థమవుతుంది. దాని అర్థం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? సువార్తను ప్రకటిస్తూనే ఉంటాడు. అందుకని సమయమందు అసమయమందు ఏం చేయి? సువార్తను ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించమని అపోసిన పౌలు ఏం చేస్తున్నాడు? తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడండి. నిజంగా రక్షింపబడిన వ్యక్తి, నిజంగా క్రీస్తుని ఎరిగిన వ్యక్తిలో ఏం చేస్తాడు ప్రియులారా? ఎక్కడ ఉన్నా ఆగలేడు, ఎక్కడున్నా ఉండలేడండి. ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంటాడు. ఎంత కష్టమైనా ఏం చేస్తాడు? బావులు తవ్వటానికి ప్రయాసపడుతుంటాడు. నీ స్థలంలో ఉన్నానా? బావి తవ్వాలి. కొంతమంది కలిసినప్పుడు అంటూ ఉంటారు, వీళ్ళందరూ మారలండి, వీళ్ళంతా భయంకర విగ్రహాధికులండి, అదండి ఇదండి అని. అందుకేమవుతారు? ఇది అంటూ ఉంటారు ప్రియులారా, సాకులు చెప్తూ ఉంటారు. కానీ అది కాదు ప్రియమైన. నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే ఎక్కడైనా కూడా ప్రేమ ఏం చేస్తాడు? బావులు తవ్వుతూ ఉంటాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో ఏం చేస్తాడు? బావులు తవ్వుతూ ఉంటాడు. అర్థమైందని? ఇంకోటి, ఈ రక్షింపబడ్డాడు కాబట్టి ఒక ఆత్మ రక్షించావు. రక్షించిన తర్వాత ఈ ఆత్మ నా దగ్గరే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నా కిందే ఉండాలి అని కోరుకోడు. అర్థమైందండి? ఎందుకంటే ఈ ఆత్మ ద్వారా, ఈ రక్షణ పొందిన విశ్వాస ద్వారా కొంతమంది ఏం చేయాలి? మేలు పొందాలి. అర్థమైందా? మేలు పొందాలి. ఈ బావులు, రక్షణార్థమైన బావుల నుంచి నీళ్లు తోదుకునే వారు ఏం చేస్తారు? వాళ్ళు మేలు పొందాలి, అనేక సాక్షిగా ఉండాలి. అందుకే దేవుని చిత్తం. కానీ మనం మాత్రం వెళ్ళే ప్రతి స్థలంలో ఏం చేయాలి? తవ్వుతూ ఉండవలసిన బాధ్యత ఉంది ప్రియులారా. విశ్వాసమైన మనము
దేవుని సేవకులు మనము ప్రియులారా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షణార్థమైన బావులు ఏం కావాలి? తవ్వుతూ ఉండాలి ప్రియమైన పిల్లరా. అప్పుడే అది ఒక నిజమైన విశ్వాసి యొక్క బాధ్యత. తర్వాత ప్రియమైన పిల్లరా ఒక సేవకుని యొక్క బాధ్యత కూడా ఉన్నది, విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ ఇస్సాకు వెళ్ళిన స్థలం అంతా కూడా ఏం చేస్తున్నాడు ప్రియమారా? గొడవ జరిగిన చోట వదిలిపెట్టాడు, గొడవ లేని చోట కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే పరదేశుని, ఇక్కడ కాదు ఇంకొక చోటుకి వెళ్ళవలసిందే. నా తండ్రి ఇలాగే ప్రయాణం చేశాడు, ఇదే దారిలో నేను కూడా అదే దారిలో ప్రయాణం చేస్తాను. అపోస్తులు అలాగే ప్రయాణం చేశారు, అలాగే పరిచయం చేశారు. అలాంటి విశ్వాసులు కూడా ఆ రీతిగా సాగారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అదే రీతిగా సాగటము నేర్చుకోవాలి. మనం బాగా అర్థం చేసుకోవాలి. రెండవది ప్రియుడా, ఇక్కడ తర్వాత ఏం చేస్తే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి ప్రియుడా? అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళాను. అక్కడ వెళ్ళాడు, బెర్షెబాకు వెళ్ళాడు. పూర్వం తండ్రి కూడా అక్కడే ఉండేవాడు. ఆ స్థలానికి వచ్చాడండి. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందండి? దేవుడు అతనికి ఏం చేశాడండి? ప్రత్యక్షమయ్యాడు. చూడు అక్కడ ఏమైంది? అక్కడ ఏమైనా 23 అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసునైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింప చేసేదను అనెను. అది చాలా సార్లు మన దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటాం కదా. అర్థమైందండి? దేవుడు ఉట్టిగా మాట్లాడండి. దేవుడు మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. నువ్వు నడిచే విధానం ఏం కలిగి ఉండాలి? సరి అయినదే ఉండాలి. అర్థమైందండి? సరి అయినదే ఉండాలి. నీ వలన ఇతరులకు మేలు కలిగేటట్టు ఉండాలి. ఇక్కడ ఇస్సాకు అందరికి మేలు చేస్తున్నాడండి. అతని ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది. ఎన్నో బావులు తవ్వి అందరికి ఇతరులకి ఇచ్చేసి వస్తున్నాడండి. ఏమాత్రం స్వార్థం లేదు. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అలాగే దేవుడు తన పితరులు నడిచిన మార్గమును నడుస్తూ ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు ఫిలిస్తీ దేశమైన గేరాకు వెళ్ళాడు. అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. మనం ఇదే 26లో మొదటి 2 వచనం చదివినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది. మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆ ఫిలిస్తీ దేశం నుంచి వచ్చి మళ్ళీ తిరిగి ఎక్కడ బెర్షెబాకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు తిరిగి అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను ఎవరిని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసునైన అబ్రాహామును బట్టి నేనేం చేస్తున్నాను? నీ సంతానం విస్తరింప చేస్తానని అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రియమైన బిడ్డలారా? దేవుడు ఇంతకాలాన్ని చూసిన ఆయన ఏ రీతిగా ప్రవర్తిస్తాడు, స్వభావం ఏ రీతిగా ఉంది, ఆయన ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అబ్రాహాం ఆశీర్వాదం రావాలంటే ఉట్టిన రాదండి. అర్థమైందా? అబ్రాహాం ఆశీర్వాదం రావాలంటే అబ్రాహాం నడిచిన మార్గం నడవాలి. అందుకని అబ్రాహాము చేసిన పొరపాటు చేయడం కాదు. అర్థమైందా? ఇస్సాకు అబ్రాహాం చేసిన పొరపాటు ఎప్పుడూ చేయలేదండి, ఒక్క చోట తప్ప. అబ్రాహాంలా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. ఎందుకంటే తర్వాత అబ్రాహాము కూడా రెండోసారి ఏం చేశాడు? ఫిలిస్తీ దేశంపై నివసించాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, కానీ ఐగుప్తుకు వెళ్ళలేదు. అదే విషయం అక్కడ మాట్లాడాడు 26లో మొదటి 2 వచనాల్లో ప్రియమైన పిల్లలు. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన ఏ రీతిగా నడుచుకుంటూ ప్రయాణం చేశాడో, ఎక్కడెక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడో, ఎక్కడెక్కడ బావులు దవ్వాడో,
అక్కడక్కడంతా తిరిగి నా బావులు తవ్వుతూ ప్రియమైన బిల్లారా, తండ్రి ఏ రీతిగా అయితే ఫిలిస్తీయులు గొడవకు వచ్చినప్పుడు విడిచిపెట్టాడో అదే రీతిగా ఇస్సాకు కూడా విడిచిపెట్టుకుంటూ వస్తున్నాడండి. ఈ దినాలు మనమైతే ఏమంటాం అంటే వాళ్ళు పొరపాటు చేశారండి, మా నాయనకి తెలియక పొరపాటు చేశాడు, నేను ఎందుకు వదిలిపెడతా, నేను కష్టపడి తవ్వినా బావి నేను ఎందుకు వదిలిపెడతానని యుద్ధానికి బయలుదేరతారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ. ఇద్దరు ప్రపంచంలో కూడా ఒకప్పుడు ప్రియమైన బిల్లారా, పూర్వీకులైనటువంటి పరిశుద్ధులు మిషనరీస్ ప్రియమారా నడిచిన మార్గాన్ని విడిచిపెట్టి ఏదైనా కొత్త కొత్త మార్గాలు ఏం చేస్తున్నారు, సుఖకరమైనటువంటి యొక్క ఆనందకరమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి యొక్క మార్గాలు ఏర్పాటు చేసుకొని వారు దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఇలా అనేక అసలైన సేవ జరగట్లేదండి ప్రియమైన బిడ్డలారా, అసలైన సేవ జరగటం లేదు. పురాతన మార్గం విడిచిపెట్టారు. కానీ దేవునికి మహిమ కలుగునాక ఈ దినం మనకు ఆ మార్గాన్ని గురించి తెలియపరుస్తున్నాడు, మళ్ళీ మరి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము ప్రియులారా అబ్రహాము ఇస్సాకు నడిచిన మార్గంలో, ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గంలో, అపోస్తలులు చూపించిన మార్గంలో నడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఒక నిజమైన విశ్వాసి, నిజమైనటువంటి దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తాడు, బావులు తవ్వుతాడు. బావులు తవ్వడం అంటే ఏంటండి, సువార్తను ప్రకటించడము, రక్షణలోకి నడిపించటము. అర్థమవుతుందండి ప్రియులారా, రక్షణ నడిపించడము. ఒక్క చోటనే కాదు, నీవు ఇవ్వలేదండి ప్రియులారా, ఒక్క చోటనే కాదు, వెళ్ళిన ప్రతి స్థలములో ఇక్కడ సమస్య వచ్చినా పర్వాలేదు, ఏది వచ్చినా పర్వాలేదు, ఏం చేయాలి, దేవుని సువార్తను ఏం చేయాలి, ప్రకటిస్తూ వెళ్ళాలి. అనేక బావులు తవ్వినప్పుడు ఆ బావుల వలన అనేకులు ఏమవుతారు ప్రియులారా, మేలు పొందుతారు. విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం ప్రియులారా. యేసు ప్రభు ఒక్క సమరయ స్త్రీకి ఏం చేశాడండి, అర్థమైందా, రక్షణ సువార్త ప్రకటించాడు. ఆమె వెళ్ళి ఆ ఊరంతటి ఏం చేసింది, రక్షించగలిగింది. యేసు ఆమె నాతో పాటు వచ్చేమని వెళ్ళిపోలేదండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఫిలిప్పుని దేవుడు పంపించాడు ఎక్కడికి, ఆ యొక్క ఎక్కడికి, ఆ ఇథోపియా వెళ్ళే మార్గంలో ఆ ఇథోపియా రాణి యొక్క దగ్గర పని చేసాడంటే ధనాగార అధిపతి వెళ్ళాడు, రక్షణ సువార్తను ప్రకటించాడు ప్రేమారా. ఆ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. చరిత్ర ఏమంటుందంటే ప్రేమారా, ఆ యొక్క నపంసకుడు వెళ్ళి ఆ ఇథోపియా దేశమంతటిని కూడా ఏం చేశాడు, సువార్త ప్రకటించి ఏం చేశాడంట, రక్షణ నడిపించినట్టుగా చరిత్రలో వ్రాయబడింది ప్రియమైన పిల్లారు. కాబట్టి ప్రియమారు, అందుకనే మనము ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే, ఏ స్థలమైనా సరే కూడా దేవుని సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి, బావులు తవ్వేవారుగా ఉండాలి. అది కష్టమైన పనే అయినప్పటికీ కూడా ప్రియులారా, ఒకే స్థలంలోనే ఉండాలి, ఒకే స్థలంలోనే బావి తవ్వాలి, ఆ బావి దగ్గర ఉండాలని ఎప్పుడు కూడా మనము అనుకోవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని ప్రియులారా ఈ వచనం మనకి నేర్పిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది ప్రియమైన బిళ్ళారా. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రయాణం వెళ్తూ చూరి బెత్షెబా దగ్గరికి వచ్చాడో ప్రియులారా, ఏం చేశాడు, అబ్రహాము దేవుడు ఏం చేశాడు, అతనితో మాట్లాడాడు. నువ్వు నడవలసిన రీతిగా నడిస్తే, నువ్వు ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తిస్తే, నువ్వు వెళ్ళవలసిన రీతిగా నువ్వు వెళ్తే, ఉండవలసిన స్థలంలో నువ్వు ఉన్నట్లయితే దేవుని చిత్త ప్రకారం ద్వారా దేవుడే నీతో మాట్లాడతాడు. సమయం దేవునితో మాట్లాడతాడు.
ఇస్సాకేమి దేవుడు మాట్లాడాడని, దేవుడు మాట్లాడలేదని ఏం చేయలేదు, కూర్చొని ఉండలేదండి. తన పితలు నడిచిన మార్గం నడిపించబడుతున్నాడు. అలాగే మనకు దేవుని వాక్యం ఇవ్వబడింది, ఉపదేశం ఇవ్వబడింది. ప్రేమారా, ఉపదేశాన్ని అనుసరిస్తూ ఏం చేయాలి, నువ్వు నడవటం నేర్చుకోవాలి. నేర్చుకొని నువ్వు ఏ యొక్క ఆత్మీయ స్టాండర్డ్కి ఎదుగుతావో దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడండి, ఆయన దగ్గరికి నువ్వు ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాడు. అర్థమైందా? నువ్వు ఏ స్థాయికి ఎదగాలి, దేవుడు ఏ స్థాయికి నిన్ను రమ్మని కోరుకుంటున్నాడో, లేదా నువ్వు రావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడో, ఆ స్థాయికి నువ్వు ఎదిగినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమైందండి? విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఆ స్థాయికి ఎదగకుండా, నువ్వు నడవలసిన దారిని నడవకుండా, నీకు అప్పగించిన ఉపదేశం ప్రకారం నడవకుండా, నువ్వు ఒకే స్థలంలో కూర్చొని ఉన్నావు అనుకో, నీతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. తెలిసినా కూడా మనం నడవం కొన్నిసార్లు. ఈ సత్యం ఈ రీతిగా ఉండాలని మనకి దేవుని వాక్యం వచ్చినా, ఉపదేశం వచ్చినప్పుడు మనం ఏం చేయమండి, అది నడవం మనము. కాబట్టి ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమారా, ఇస్సాకు నడవలసిన దారులు నడుస్తూ వచ్చాడు, జీవించవలసిన రీతిగా జీవించాడు. తను కష్టపడి సంపాదించిన బావుల కొరకు ఇతరులు వచ్చి గొడవ పెట్టుకున్నా, కొట్టడి పెట్టుకున్నా కూడా వారితో గొడవ కొట్టడి పెట్టుకోలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు ప్రియమారా, దూరము వస్తూ ఉన్నాడు. దేవుడి స్వభావాన్ని చూస్తున్నాడు, నీ స్వభావాన్ని చూస్తున్నాడు, నీ నడిచిన నడకను చూస్తున్నాడు, నువ్వు నివసించే స్థలాన్ని చూస్తున్నాడు. ప్రియమారా, చివరికి ఎక్కడైతే చేరవలసిన, ఏ స్థాయికి ఎక్కడ చేరాలో అక్కడ చేరినప్పుడు, అంటే నీ ఆత్మీయ స్థితి ఏ యొక్క స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరినప్పుడు, అప్పుడు దేవుడు నీతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడేవి కాకుండా దేవుడు ఏం చేస్తాడు, అబ్రహాము చేసిన వాగ్దానము ఏం చేస్తాను, అక్కడ మరలా ఇస్సాకుతో కూడా చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తా ప్రియమైన బిడ్డలారా, ఏం చేస్తున్నాడండి, వెంటనే అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. బలిపీఠం కట్టి దేవుని చిత్తానికి మరోసారి ఏం చేస్తున్నాడు, ఆయన సమర్పణ చేసుకుంటున్నాడే. బలిపీఠం ఏం చూపిస్తుంది, ప్రభా నేను అనర్హుడు ప్రభా, నీ కృప ప్రభు, నీ ఆశీర్వాదానికి పాత్రని కాను, నేను యోగ్యుని కాను, ఇది కేవలం నీ కృప ఉన్నదని ఏం చేస్తున్నాడు అక్కడ ప్రియమారా, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేస్తున్నాడు, స్తుతించి ఆరాధిస్తున్నాడండి. ప్రభుకు తనగా అప్పగించుకుంటున్నాడు దేవుని చిత్తానికి, అప్పగించుకుంటున్నాడండి. ఈ రీతిగా అప్పగించుకొని ఆ బెర్షెబాలో జీవిస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు అబీమెలెకు తన స్నేహితుడు, తన సైన్యాధిపతి అందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా, కట్టగట్టుకొని ఎవరెవరో ఇస్సాకు దగ్గరికి వస్తున్నాడండి. అర్థమైందా? ఎవరు వీళ్ళు? ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే విత్తనం వేసి నూరంతల ఫలం పొందుకున్నప్పుడు అసూయపడి ఏం చేశారు, వాళ్ళని వెళ్ళగొట్టినటువంటి వారు, వెళ్ళగొట్టినటువంటి వారు. ఎవరి అబీమెలెకు? ఎవరైతే బావులు తవ్వినప్పుడు ఇది మాది అని కొట్లాడ పెట్టుకొని లాగేసుకున్నారో వాళ్ళండి. అందరు కట్టలు కట్టుకొని వస్తున్నారు. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారో చూడండి ప్రియమైన బిడ్డలారా. 28వ వచనం చదువుదాం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచి తిని గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలెను. వీడు రాగానే ఇస్సాకు అన్నాడు, ఎందుకే నా మీద గొడవకు వచ్చి నన్ను తరిమేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు. అప్పుడు ఈ అబీమెలెకు రాజు అన్నాడు తెలుసా,
నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిని గనుక మనకు అనగా మాకును మీకును మధ్యలో ఏముండాలి? ఒక ప్రమాణం ఉండవలెను. ఇప్పుడు శత్రువు అయిన వ్యక్తి తన దగ్గర సంపాదించింది కష్టపడినంత లాక్కున్నటువంటి వ్యక్తులు ఎవరి దగ్గరికి వస్తున్నారండి? ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఇస్సాకు దగ్గరికి వస్తున్నారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాలి. బహుశా నీ పరిస్థితి కూడా ఒకవేళ ఈ రీతిగా దేవుని కొరకు నువ్వు అన్ని వదులుకొని నష్టపోయి కష్టపోయి దూరంగా ఎక్కడో నువ్వు మౌనంగా కూర్చొని నీ పని నువ్వు చూసుకుని ఉన్నట్టయినప్పటికీ ఒక దినం రాబోతుంది, ఏ ప్రభుని బట్టి నువ్వు సంస్థ కోల్పోయావో, ఏ ప్రభుని బట్టి అన్ని వదిలేసుకున్నావో, ఈ ఉపదేశాన్ని బట్టి నీవు మౌనంగా నువ్వు జీవిస్తున్నావో, ప్రియమైన పిల్ల, ఇస్సాకు దగ్గరికి అబీమెలెకు వచ్చినట్టుగా నిన్ను నిందించిన వారు, బాధించిన వారు, నీ దగ్గర లాక్కున్నటువంటి వారు అందరూ కూడా నీ దగ్గరికి వస్తారు. ఎప్పుడు తెలుసా? ఇస్సాకు లాగా నీ జీవితం ఉన్నప్పుడు. ఇస్సాకు లాగా నీ జీవితం ఉన్నప్పుడు. ప్రియమైన పిల్లారా, విషయాన్ని బాగా మర్చిపోకూడదండి. వచ్చి ఏమన్నా తెలుసా? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎవరంట? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అన్యులు చెప్తున్నాడు. తను తరిమేసిన వ్యక్తి చెప్తున్నాడు. తమ కష్టాలతో లాక్కున్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు ఈ మాట. ఏమని? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన బిల్లారా, మరి ఈ దినము మన గురించి ఇతరులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తున్నారండి? నువ్వున్న స్థలములో, నువ్వు పనిచేసే స్థలం కావచ్చు, నువ్వున్న స్థలం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీకు నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడు అన్నటువంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నామా? ఈ రాత్రికి అవసరంలో పరిశీలన చేసుకోవాలండి. అది పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు ఈ సాక్ష్యం పొందుతామండి? అర్థమైందా? నాకు నాది నాకు నాది నాకు నాది అనుకున్న సేపు ప్రియులారా ఈ సాక్ష్యం నీకు రాదు. లోయ గుండా నువ్వు నడుస్తున్నప్పుడు బహుశా మొట్టమొదటి అందరూ హేళన చేస్తుండొచ్చు, అందరూ హేళన చేస్తుండొచ్చు, వీడెంతరా బాబు అనుకొని ఉండవచ్చు. అందుకే కొట్లాట పెట్టి ఏం చేసి తవ్వుకున్నటువంటి లాగేసుకున్నారు, కష్టపడిన సొమ్మంతా లాగేసుకున్నారు రాకొని. కానీ నా ప్రభు నాకు తోడుగున్నా, నేను ప్రభు నడిచిన మార్గంలో, నా పితరులు నాకు చూపించిన మార్గంలో నేను నడుస్తానని ఇస్సాకు నడుచుకుంటూ వెళ్తున్నాడండి. ఎంత ఇతరులు అతని మీద విరోధమైన జగడానికి వచ్చినా లాగేసుకున్నా కూడా ఈయనకు మాత్రం ఏ విషయంలో తక్కువ కావటం లేదు, తక్కువ కావటం లేదండి. అందుకే ప్రియమైన బిల్లారా, వాళ్ళు చూస్తున్నారు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరా, నిన్ను కూడా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క జనులు నిన్ను చూస్తూ ఉన్నారు. బహుశా నీ మీద కావాలని కొట్లాడుకొస్తుండొచ్చు, కావాలని నీ వస్తువులు లాక్కొని పోతుండొచ్చు, కావాలని లేని పని నీ మీద అనవచ్చు. ఆ సమయంలో నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? నీ నుంచి నీ యొక్క లోపలి నుంచి ఏమొస్తుంది? వాళ్ళలాగా నువ్వు కూడా జగడం పెట్టుకుంటున్నావా? వాళ్ళలాగా నువ్వు కూడా విరోధం చేసుకుంటున్నావా? వాళ్ళకి ఇది నాది, నాకు కావాలి, నాది నేను సంపాదించింది అనుకొని రకరకాల గొడవ పెట్టుకున్నట్లయితే వారు నీలో ప్రభుని చూడరు. వాళ్ళు నీలో ప్రభుని చూడరు, ఎట్టి పరిస్థితిలో ప్రభుని చూడరు. ఎప్పటికీ మన దగ్గరికి వాళ్ళు రారు కూడా.
ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రాజు దిగి వస్తున్నాడు, ఎవరు? ఇస్సాకు దగ్గరికి వస్తున్నాడండి. వచ్చేమో వెళ్తా, ప్రియమారా, నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు చూచి తిని గనుక మనము అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముకు పంపివేసి గనుక నీవును మాకును కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. అయ్యచుడు ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నాడండి. ఏంటంట? మేము సమాధానంతో పంపేశాము. ఎంత సమాధానం పంపాడండి అబీమెలెకు గారు? అలాగే అన్ని జనులు మన దగ్గరికి ఏమొస్తారు? ఎంత స్వీట్ గా మాట్లాడు. ఎందుకు సమాధానం పడాలి ఇప్పుడు? అందుకే ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి యథార్థముగా కనబడినప్పుడు అంట శత్రువులు కూడా మిత్రులు అవుతారంట. ఏమవుతారండి? శత్రువులు కూడా మిత్రులు అవుతారని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ప్రేమ ద్వారా ఒకడు అసూయపడ్డారు కదా, తరిమేశారు లోయలోకి. లోయలో బావులు తవ్వుతుంటే బావులు కూడా లాగేసుకున్నారు. కానీ మౌనంగా ఏం చేశాడు? అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ప్రేమ ద్వారా చివరికి అబీమెలెకు అర్థమైందా? తన జనులు అందరూ ఏం చేశారు? ఈయనతో సమాధాన పడి నిబంధన చేసుకోవడానికి వచ్చేసారు. ఎందుకు తెలుసా? ఇంత దేవుడున్నాడు. అమ్మో, ఈయనతో పెట్టుకుంటే రేపు మనకే లాసు. రేపు ఒకవేళ మన మీద యుద్ధం వచ్చి మన మీద ఏం చేస్తాడు? మనల్ని నాశనం చేస్తాడేమో అని భయముతో వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నిబంధన చేసుకున్నారండి. నేను అబ్రాహాం విషయంలో అలాగే చేశారు. నిబంధన చేసుకున్నప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? వారికి మంచి భోజనం పెట్టి పంపించాడు, విందు చేసి పంపించాడండి. ఇది విందు యొక్క చరిత్ర. అర్థమైందా? శత్రువుని ఏం చేస్తున్నాడండి? వచ్చిన వాళ్ళకి విందు చేసి పంపిస్తున్నాడు. నిబంధన చేసుకున్నాడు. రెండోది ఏంటి? విందు కూడా చేసి పంపిస్తున్నాడు. ఇలాంటి విందులు మన జీవితంలో జరగాలి, మన కుటుంబాల్లో జరగాలి. అర్థమైందండి? మనల్ని తరిమేసిన వాళ్ళు, మనల్ని హింసించిన వారు, మనం లాగేసుకున్న వారు, మనం నష్టపరిచిన వారు ఏం చేయాలి? మన దగ్గరికి రావాలంటే ఇప్పుడు ఇస్సాకు లాగా నువ్వు నడిస్తే ఏమవుతారు? నిత్యముగా శత్రువులు కూడా ఏమవుతారు? నీ దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు వారికి విందు చేయాలి. ఇలాంటి విందు దేవుని ప్రజల్లో, కుటుంబాల్లో జరగాలి. ఇలాంటి విందు జరగాలండి. అది దేవుని బిడ్డల్లో, అది దేవునికి మహిమకరమైన విందు. అది దేవుని నామాన్ని గొప్ప చేసే విందు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఏం చేస్తాడు? అబీమెలెకుతో ప్రేమ నిబంధన చేసుకొని ఏం చేశాడు? ప్రేమిడారా, భోజనం పెట్టి మరీ పంపించాడు, విందు చేసి మరీ పంపించాడు. కాబట్టి ఈ విందు వెనక కూడా చరిత్ర ఇది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనం కూడా ఇస్సాకు నడిచిన మార్గం నడుద్దాం. ప్రేమారా, దేవుని మెప్పు పొందుకుందాం. మన శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకుందాం. వారిని కూడా మనతో పాటు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేద్దాం. అంటే కృప ఇవ్వమని ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకు విందు గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిజంగా ఒక శత్రువు తను బాధ పెట్టి అసూయతో తమ దేశం తరిమేసినటువంటి రాజు ఇద్దరమ్మ ఇస్సాకుతో నిబంధన చేసుకొని ఇస్సాకు విందులో పాలు పుచ్చుకుంటున్నాడు. ఆ రీతిగా మన జీవితంలో, మన కుటుంబాలకు కూడా అలాంటి విందు జరగాలి. శత్రువులు వచ్చి మన ఇంట్లో భోజనం చేయాలి సమాధానంతో. మన దగ్గర సహవాసం కొరకు, మనతో సమాధానం కొరకు వచ్చేటట్టుగా మన ప్రవర్తన మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా అనుకూలంగా ఉండేటట్టుగా
మన జీవితాన్ని, మన ప్రవర్తనను, మన నడవడికను, మన ప్రయాసాన్ని మార్చుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి గల దైవమానికి స్తుతులు ప్రభు. హల్లెలూయా. పరిశుద్ధమైన దైవమానికి స్తుతులు, పరలోకపు దైవమానికి స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, మా పితలైన అబ్రహాము ఇస్సాకు నడిచిన మార్గము గురించి మాకు తెలియపరచాలి. మీకు స్తుతులు. ఆ మార్గం మేము నడుస్తూ ప్రభు అయ్యా, మా శత్రులు సైతము కూడా ప్రభు మిత్రులుగా మార్చబడట కృప చూపించి సహాయం చేయి. ఇతరులు మా మీద శత్రుత్వం పెంచుకున్నప్పటికీ మాలో మాత్రం ప్రేమతో నింపబడకు సహాయం చేయి. మాలో మాత్రం ప్రేమతో నింపబడకు సహాయం చేయి. మేము ప్రేమను పెంచుకోవడానికి సహాయం చేయి ప్రభు. మేము ప్రతి ఒక్క జగడానికి, విరోధానికి, నష్టానికి దూరముగా ఉండటం కృప చూపించు. దూరంగా ఉండటకు సహాయం చేయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మా పితరులు నడిచిన మార్గంలో, నువ్వు చూపించిన మార్గంలో ఈ అడుగుజాలు నడవటానికి ఆవిడ ఒక్కొక్కరికి కృప దయచేయండి. బలపరిచి నడిపించు. ఈ రాజకీయ విత్తమైన వాక్యం ప్రతిభలు ఫలింపచేసి ప్రభు అంటే సిద్ధపాటు చేయమని, ప్రతిభ దీవించి పంపించమని, తన వెళుతున్న కృపాసం ఉంచమని, మీరు ఆకలి ఆలస్యమై తిరిగి కలుసుకుని కృపాసం నుంచి మహిమ పొందండి. నేను ఎలా ప్రభు మధ్యాహ్నం కలుసుకుని కృప దయచేయమని నమ్మ గొప్ప చేస్తున్నాను. సమస్య సమర్పిస్తున్నాం. ఏ సమయం వాసనం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసము కూడిన మన లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పరిధితోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.